రామోజీరావు గారు అనగానే తెలుగు ప్రజల ఉత్తేజానికి ఒక ప్రతిబింబం. ఆయన చాలా కష్టజీవి. చిన్నప్పుడు మా వామపక్ష ఉద్యమాలు ఉండేవాడు, చురుకైన పాత్ర వహించాడు. ఆయన చిట్స్ వ్యాపారం చేసినప్పుడు కూడా మా పార్టీ వాళ్ళతో సంబంధం ఉన్నాయి. ఆ తర్వాత ప్రాంతం పెట్టిన తర్వాత ఆయన ఇండిపెండెంట్ రోల్ ప్లే చేశాడు. అయితే అప్పటి నుంచి కూడా వామపక్షానికి అనుకూలంగా ఉండేవాడు, ఎప్పుడు వ్యతిరేకంగా ఉండేవాడు కాదు. ఇక సలహా చేసేవాడు తప్ప విమర్శించేవాడు కాదు. సన్ రైజర్స్ గారు చనిపోయినాక సన్ రైజర్స్ పేరుతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తే ఆయన వచ్చాడు. వచ్చి మేమేదో 50 లక్షలకి పిలిపిస్తామంటే ఏమైనా సన్ రైజర్స్ గారు అంటే వాళ్ళకి ఇది చేస్తే ఎట్లా, మీరు కోట్ల రూపాయలు ఇవ్వాలి పిలుపు అని ఇచ్చి తర్వాత మేము డిజైన్ చేసినటువంటి ప్లాన్ని కూడా మార్పించి రాబోయే రోజుల్లో బాగా పెరిగిపోతుంది సిటీ, మీరు పైకి పోయింది తప్ప ఏమైనా చేయబాకని చెప్పేసి ప్లాన్ అంతా మార్పించి మేము పునాది తీయించేసి మళ్ళీ 5 అంతస్తులకు ఉపయోగపడేటప్పుడు దాని దగ్గర వేయించాడు. ఫస్ట్ ఆయన మాకు 5 lakhs ఇచ్చాడు ఆనాడే. అలా మళ్ళీ ఎప్పుడైనా చేసాడు అనుకో. అట్లా కమ్యూనిస్ట్ పార్టీకి అభిమానిగా మాకు అభిమాన సంబంధాలు ఉన్నాయి. మేము ఎప్పుడన్నా పోయినప్పుడు కూడా బాగా మాట్లాడేవాడు. ఆయనే ఫస్ట్ టైం నాకు 4-5 నెలల క్రితం చెప్పింది, ఈసారి ఎవరితో సంబంధం పెట్టుకోకపోయినా కూడా టీడీపీకి 135 సీట్లు వస్తాయన్నాడు. నేను ఎవరికి చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నా. ఆయనకి ఆ కాన్ఫిడెన్స్ ఉండింది. ఎప్పుడు పోయినా అంత మంచిగా ఆప్యాయంగా మాట్లాడేవాడు. ఇప్పుడేమైందంటే ఈ తెలుగు ఫిల్మ్ సిటీ ద్వారా ప్రపంచానికి అయిపోయింది. రాష్ట్ర రాజకీయాలు మార్చడానికి ఈనాడు రామోజీరావు ప్రముఖ పాత్ర వహించారు. ఎన్టీ రామారావు రంగంలో తీసుకురావడానికి, ఫోకస్ చేయడానికి కూడా ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఒకే లైన్లో ఉన్నాడు. యాంటీ కాంగ్రెస్లో ఉన్నాడు, ఎప్పుడు అటు పోలేదు. ఒక నిలగడ నిబద్ధతగా ఉన్నాడు. అనేక కష్టాలు వచ్చాయి కాంగ్రెస్ పీరియడ్లో, అనేక కష్టాలు వచ్చాయి. జైలుకు పోయే పరిస్థితులు వచ్చింది, దేనికి భయపడలేదు. ఆ విషయంలో ధైర్య సాహసానికి ఆయన నిలుటద్దాం. అలాగే అనుకున్న దాన్ని సాధించడానికి పట్టువదలని విక్రమార్కులాగా చేసేవాడు. ఇప్పుడు ఆయన పేరు చెప్పగానే ఫిల్మ్ సిటీ గుర్తొస్తుంది, అలాగే ఈనాడు గుర్తొస్తుంది, గ్రామీణ ప్రాంతానికి పోయడానికి ఉపయోగపడేది. అదే సందర్భంలో వామపక్షానికి అనుకూలంగా సేవ ఉండేవాడు. అందువల్ల ఆయన మరణం అనేది నా వ్యక్తిగత, మా కుటుంబ సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ పిల్లలతో సంబంధాలు ఉన్నాయి, ఇప్పుడు పార్టీతో మాకు శ్రేయభిలాషి. ఆయన మరణం మాకు, మా కుటుంబానికి, భారత కమ్యూనిస్ట్ పార్టీకి, ప్రగతిశీల ఉద్యమాలకి, వామపక్ష ఉద్యమాలకి తీవ్రంగా లోటుగా మేము భావిస్తున్నాం. ఆయన మరణం పట్ల నేను ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సానుభూతి తెలియజేస్తున్నాను. రాష్ట్రం ఆయనకు పాపం చివరి కోరిక చూడకుండా పోయాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చూద్దామని చెప్పేసి కోరిక ఉండింది. ఆ కోరిక చూడలేకుండా పోయాడు. అది దురదృష్టం. 12 దాకా ఉంటే చూసిపోయి ఉండేవాడు. అయితే వచ్చే గవర్నమెంటు ఆయన జ్ఞాపక గుర్తుండే పద్ధతిలో ఒక కార్యక్రమం ఎంపిక చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను.